ఖానాపూర్ నియోజకవర్గంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. పరిస్థితులు వర్షాలు హెచ్చరిక జారీ చేసింది కాబట్టి రెడ్ అలర్ట్లో నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఉన్నాడు. ఇటు కడెం ప్రాజెక్టు కూడా అన్నకి వేస్తుంది. ఒకసారి మాట్లాడేది అన్న, ఏంటి పరిస్థితి? ఇప్పుడు కడెం ప్రాజెక్ట్కి ఎలాంటి ప్రమాదం లేదు. గత 10 సంవత్సరాలు కడెం ప్రాజెక్ట్ గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. 2022లో మీరు చూశారు, 2023లో కూడా చూశారు. గేట్ల పైనుంచి వెట్టినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకించి 9,46,00,000 డబ్బులు సహాయం చేశారు. అదేవిధంగా గేట్లని కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసినాం. అదేవిధంగా మొన్న 4 రోజుల క్రితం దాని గేట్లను ఓపెన్ చేసి 18 గేట్లు కూడా సునాయాసంగా పైకి లేపడం అనేది జరిగింది. కాబట్టి దాంతో ఎలాంటి ప్రమాదం లేదు. కానీ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కడెంకి ఎగువ భాగంలో ఉన్నటువంటి ఏవైతే మండలాలు ఉన్నాయో, పెంబి మండలం కావచ్చు, మిగతా ఈ గ్రామాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హెవీ రైస్ ఉండడం వల్ల పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. కొంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామాల్లో కనెక్టివిటీ స్తంభించిపోయిన పరిస్థితి, ఏజెన్సీలో ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. మీరైతే ఇంతకుముందే అన్ని ప్రాంతాలు తిరిగారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల బండ్ల మీద, మోటార్ సైకిళ్ళ మీద విజిట్ చేశారు. ఇప్పుడు ఆ సమస్య ఏదన్నా షార్ట్అవుట్ చేసి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు? మ్యాక్సిమంగా అన్ని గ్రామాలను కూడా రోడ్లు శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. ఇప్పుడు మేము దగ్గర 50 కోట్ల వరకు డబ్బులు రిలీజ్ చేయించడం అనేది జరిగింది. వర్షాలు రావడం, వర్షాలు బంద్ అయిన తర్వాత అవన్నీ పనులు కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రిమోట్ ఏరియాలో ఏదైతే మెయిన్గా అల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా వాయిపేట సంబంధించి కావచ్చు, అంకెన్ రాయదారి కావచ్చు, ఈ గ్రామాలకు సంబంధించిన రోడ్లు కూడా బాగా పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. అల్లంపల్లి కూడా పూర్తి స్థాయిలో రోడ్ అనేది తెగడం అనేది జరిగింది. అదేవిధంగా గంగపూర్లు బ్రిడ్జ్ కొన్ని ప్రాంతాల్లో కొట్టుకుపోవడం అనేది జరిగింది. వాటి గురించి ఇంతకుముందే జూపల్లి కృష్ణారావు గారు తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి నిర్మాణాలు చేపట్టాలి, ప్రతి సంవత్సరం అట్లా జరగకుండా చూడాలని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి నిధులన్నిటి కూడా మిగతా రకాలుగా దశల వారీగా తీసుకొస్తున్నాం. డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆదివాసీ ప్రజలకు ఎమ్మెల్యే ఏం చెప్తారన్న ఈ వర్ష సూచన? ముఖ్యంగా వర్షాకాలం వల్ల చాలా రకాలుగా రోగాలను బారిపడి ఇబ్బందులు పడే పరిస్థితుల్లోనే కొంత జాగ్రత్తలు పాటించాలి. నీటి నిల్వలు కూడా కావచ్చు, అదేవిధంగా వేడి నీళ్ళు తాగడం కావచ్చు. ముఖ్యంగా ఆదివాసులు కూడా, ఎందుకంటే ఇప్పుడు దోమలు చీమలు పెరిగే పరిస్థితి కాబట్టి దాని ద్వారా చాలా రకాలుగా డయేరియా, మలేరియా వంటి రోగాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఒక 2 నెలలు జాగ్రత్తలు పాటించి అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ఆదివాసులు అందరూ కూడా చాలా సుస్పష్టంగా వేడి నీళ్ళు తాగడం, వేడి అన్నాలను తినడం తీసుకుంటే బాగుంటుంది. ప్రాజెక్టు దిగువన గంగాధర్ అనే వ్యక్తి మిస్ అయిన పరిస్థితి, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసు వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఒక ఎస్ఐని అపాయింట్మెంట్ చేసుకుని అక్కడ ఆ యొక్క సహాయక చర్యలు భాగస్వాములు చేయడం అనేది జరిగింది. వాస్తవంగా నిన్న అక్కడ ధర్మపురి ప్రాంతంలో ఉందని చెప్పారు. మళ్ళీ మిగతా ఎస్ఆర్పిసి వాటర్ కొంత వరదడం వల్ల మళ్ళీ ఇంకా ఆ బాడీ కనిపించకపోయింది. ఏదేమరిటి జూపల్లి కృష్ణ దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. వారి కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటాం. ఇది పరిస్థితి. ఎవరైతే కొడం ప్రాజెక్టు కింద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన గంగాధర్ అనే వ్యక్తికి ఖచ్చితంగా వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన పరిస్థితి. దానికోసం ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేశామని చెప్తున్నా. దీంతోపాటు ప్రధానంగా ఏజెన్సీలో ఎక్కడ నీటి నిల్వలు ఉండకుండా ఆదివాసీ ప్రజలతో పాటు ప్రజలు జాగ్రత్త పడాలి. కనెక్టివిటీ బ్రిడ్జ్ల నుంచి మొదలుకొని కనెక్టివిటీ రోడ్ల వరకు సమస్య ఉన్న విషయం వాస్తవమే. అది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో కూడా నిధులు శాంక్షన్ చేయించాం. ఆ నిధుల ద్వారా రానున్న రోజుల్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ వర్షాకాలం వల్ల కొంత ఆటంకం జరిగింది. వెంటనే అది పరిష్కరిస్తాం. వేరే పనులు కూడా కొనసాగుతాయని చెబుతున్న పరిస్థితి. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నాయి. 18 గేట్లు ఏ క్షణమైనా ఓపెన్ చేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. కడెం ప్రాజెక్టు పర్ఫెక్ట్గా ఉందని ఆ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.